హలో అండి, బాగున్నారు కదండి అందరూ. వాతావరణం చాలా ముసురు, ఎడతెరిపి లేకుండా వర్షాలు ఈ సీజన్లో మరి మనం కొంచెం వేడి వేసేటటువంటి పదార్థాలుగా ఘాటుగా ఉండేటటువంటి చేపలు కానీ చికెన్ కానీ పులుసు పెట్టుకుని తినాలండి. తింటే కనుక ఇప్పుడు వచ్చే జలుబులు, రొంపలు, దగ్గులు అన్నీ కూడా మనకి కంట్రోల్లో ఉంటే. చూసారు, నేనైతే చికెన్ తీసుకున్నానండి. చాలా కాలం అయింది, ఎప్పుడు ఎక్కువ చేపలు తింటాం కదా, ఈసారి చికెన్ తీసుకున్నాము. బ్రాయిలర్ చికెన్ అండి, చాలా బాగుందండి అది. దానికి మసాలా అయితే చూపించలేదు, కానీ అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, గసగసాలు, కొబ్బరి, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కలిపి పేస్ట్ చేసేసానండి. చూస్తున్నారు కదండి, అది వేయించేది అదేనండి. అన్నీ కలిపి పేస్ట్ చేసేసి అది చక్క ఆయిల్ పోసుకుని బాగా ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలండి. దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవాలి. కారం ఎప్పుడైతే నూనెలో వేగుతుందో కూరకు మంచి రుచి రావడం కాకుండా చక్కని గ్రేవీ, అలాగే చాలా బాగుంటుంది, రంగుగా ఉంటుందండి కూర కూడాను. అంచేత తాలింపులు ఎప్పుడు కూడా కారం వేసుకుని కొంచెం కారం దాంట్లో వేసుకోవాలి, కొంచెం ముక్కలు పట్టించాలండి. చికెన్ ముక్కలకు నేనైతే పట్టించాను కొంచెం ఉప్పు, పసుపు, అలాగే మిగిలినటువంటి కారం, ఉప్పు, పసుపు అన్ని కూడా తాలింపులు వేసుకుంటున్నానండి. అవి బాగా ఎర్రగా వేగాలండి. చికెన్ ఎప్పుడు కూడా వండుకునేటప్పుడు అండి దాన్ని ఏం చేయాలంటే మొట్టమొదట ఉప్పు, పసుపు నీటిలో వేసి ఒక అరగంట నానబెట్టి కడిగి వండుకోవాలండి. ఈసారి మీరు కూడా చాలామంది చేస్తారు, ఈసారి మీరు చేయకపోతే ట్రై చేయండి. ఉప్పు నీటిలో నానబెట్టి ఎప్పుడైతే కూర వండుతామో చికెన్ చాలా రుచిగా ఉంటుందండి. ఎందుకంటే దాంట్లో నీసు అంతా పోయి ముక్క కూడా గట్టిపడండి. మనం వండుకున్నప్పుడు ఎంతో రుచి వస్తుందండి. ఈసారి మీరు కూడా అలా ప్రయత్నించండి, అది ఒక టిప్పు. అలాగే నేను కూడా అలాగే శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి కూరని మరి వేగినటువంటి మసాలా ముద్దలు వేసేస్తున్నానండి. ఇంక అందులో ఏమి వేయవసరం, అంత మసాలా అందులో వేసాను నేను. మొత్తం అంతా కూడా బాగా వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత చికెన్ వేసుకుంటున్నాను. ఆ చికెన్ కూడా వాటర్ అంతా దిగిన దాకా దాంట్లో కూడా బాగా మూత పెట్టి వేయించుకోవాలి ఆ మసాలా ముద్దతోటి. ఆ మసాలా ముద్దంతా కూడా చికెన్ ముక్కలు బాగా పట్టేసిన తర్వాత అప్పుడు మనం దానికి ముక్క ఉడకాలి కాబట్టి సరిపడంత నీరు పోసేసుకుని బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకుని లాస్ట్న వేసుకుంటే కనుక కొంచెం ధనియాల, జీలకర్ర పొడి వేసుకుని కొత్తిమీర వేసేసుకోవాలండి. వేసేసుకుని దించేసుకుంటామేనండి. వేడిగా ఈ టైంలో మనం తింటే కనుక మనకు వచ్చేటటువంటి జలుబు, రొంప, దగ్గన్నీ పోతాయండి. చేపలు కూడా ఇప్పుడు గోదావరి ఎక్కువ పొంగుతూ ఉంది కాబట్టి ఎక్కువ చేపలు కూడా పెద్దగా రావట్లేదు. గోదావరికి కూడా వాళ్ళు వెళ్ళరండి వేటకే. మరి ఈ పరిస్థితుల్లో మనం చికెన్, మటన్ వండుకోవాలి కదండి. మేమైతే చికెన్ తిని చాలా రోజులైంది అని చెప్పేసి తీసుకొచ్చుకున్నామండి. ఎంతో రుచిగా ఉండేటటువంటి ఈ చికెన్ చూడండి, ఉడుకుతుంటేనే ఆ మసాలా ముద్ద వేగి చాలా మంచి స్మెల్ వస్తుందండి. మరి మీకైతే తెలియదు కదా, వీడియోలోను మంచి వాసన వస్తుందండి, చాలా బాగా ఉంది. అంచేత నేను తయారు చేస్తున్నానండి. నాకైతే నిజంగా చికెన్ అంటే చాలా ఇష్టం అండి. చూడండి బాగా తయారైపోయింది కదండి. దాంట్లోకి కావాల్సినంత వాటర్ పోసుకొని మనం ఉడికించేసుకోవాలండి. చికెన్ కూడా తరచూ తినడం మంచిదేనండి. దానివల్ల కూడా మనకి చాలా రక్తహీనత ఉండదండి. అలాగే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. చికెన్ కూడా చాలా మంచిదండి. ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని తప్పక తినాలండి. ఈ సీజన్లో అందరూ కూడా తప్పనిసరిగా తినాలండి. ఎక్కడ చూసిన వర్షాలు, ముసురు, చలిగాళ్ళు ఇలాంటప్పుడు వేడి కలిగించేటటువంటి పదార్థాలు తినాలి. రెండోది ఇందులో మిరియాలు కూడా వేసుకోవాలండి. మసాలాలను మిరియాలు కూడా వేసుకుంటే ఘాటుగా ఉండటమే కాదు, ఆ మిరియాల వల్ల కూడా మనకి జలుబులు, రంపులు, దగ్గులు ఉండవండి. అలా వేసుకుని వండుకోవాలండి. చూసారండి చికెన్ కూర ఎంత బాగా తయారవుతుందో. మరి మీరు కూడా తప్పనిసరిగా ఈ సీజన్లో తయారు చేసుకుని తినండి. వాతావరణం బాగా చాలామంది ఎంతోమంది వరదల్లో ఇబ్బంది పడుతున్నారండి పాపం. అలాంటి వాళ్ళందరికీ మరి భగవంతుడే సాయం చేయాలి. మరి వాళ్ళు కూడా సహాయం చేయాలని దేవుడిని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తున్నానండి. మరి ఏం చేస్తామండి, మరి వాళ్ళు ఎవరికి వచ్చే బాగులు ఎవరు తీర్చుకోవాలని దేవుడే తీర్చాలా. అలాగే ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కదా మరి, కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం దేవుడిని అడుగుదాం. చూసారండి కూర బాగా తయారైపోతుంది. చక్కగా ఆ నూనె అంతా పైకి తేలినప్పుడు మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాంట్లో మసాలా వేసుకుంటే మసాలా పొడి కొంచెం వేసుకుని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. గుమగుమలాడేటటువంటి రుచికరమైనటువంటి చికెన్ రెడీ అయిపోయిందండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కూడా వండుకొని తినండి. చాలా బాగుందండి కర్రీ. చూస్తున్నారు కదండి, ఎంతో రుచికరమైనటువంటి ఈ కర్రీ మీకు నచ్చితే కనుక మీరు కూడా తప్పనిసరిగా తయారు చేసి తినండి. ఎలా ఉందో కూడా నేను వండుకోవాలి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారండి, లాస్ట్ని కొంచెం ధనియాల పొడి చల్లాను, బాగా ఉందండి.
మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు బాయ్.